ప్రాసెస్ వచ్చేసి 18th సెంచరీలో కనుక్కోవడం జరిగింది. విలియం షార్టియర్ అనే శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. తను రసాయన శాస్త్రజ్ఞుడు. తను రష్యా దేశస్థుడు. క్యాస్కేడింగ్ ప్రాసెస్లో ఏంటి అంటే 2 గ్యాస్లను కలిపి వెల్డింగ్ చేయడం లేదా కటింగ్ చేయడం అనే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. ఇందులో 2 గ్యాసెస్ ఏంటి అంటే ఒకటి ఆక్సిజన్, ఒకటి ఎస్క్లిన్. ఆక్సిజన్ వచ్చేసి కలర్ బ్లాక్ కలరు, ఎస్క్లిన్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్. దీంట్లో వచ్చేసి ఆక్సిజన్ సిలిండర్లో ఇక్కడ మనకి చెక్ వాల్యూస్, రెగ్యులేటరు, 2 ప్రెజర్ గేజ్లు, తర్వాత ఒక హోస్ పైప్స్ ఉంటుంది. ఈ రెగ్యులేటర్కి 2 ప్రెజర్ గేజ్లు ఏం చేస్తాయి అంటే ఒకటేమో సిలిండర్లో ఎంత గ్యాస్ ఉంది, ఒకటేమో మనం ఎంత యూజ్ చేస్తున్నామన్నా తెలియడానికి అక్కడ 2 ప్రెజర్ గేజ్లు అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎస్క్లిన్. ఎస్క్లిన్లో కూడా సేమ్ అలాగే ఒక ప్రెజర్ గేజ్, ఒక రెగ్యులేటర్, 2 ప్రెజర్ గేజ్లు ఉంటాయి. ఈ 2 ప్రెజర్ గేజ్లో సేమ్ ప్రాసెస్. సిలిండర్లో ఎంత ఉంది, నెక్స్ట్ ఇక్కడ మనం ఎంత యూజ్ చేస్తున్నాం. దీని యొక్క హోస్ పైప్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంది. ఈ 2 గ్యాస్లతో మనకి ఇక్కడ ఉండే ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉంటాయి అనేది మనం చెప్తున్నాము. ఇక్కడ వచ్చేసి హోస్ పైప్స్ 2 కలర్స్. ఇది వచ్చేసి బ్లూ కలర్ వచ్చేసి ఆక్సిజన్, రెడ్ కలర్ వచ్చేసి ఎస్క్లిన్. ఇక్కడ ఎస్క్లిన్ ఫ్లాష్ పరిస్టర్, నెక్స్ట్ వచ్చేసి ఎస్క్లిన్ రెగ్యులేటర్. ఇందాక చూడండి ఇక్కడ రెడ్ కలర్ ఉంది కాబట్టి ఇది ఎస్క్లిన్ రెగ్యులేటర్. తర్వాత ఇది వచ్చేసి చెక్ వాల్యూస్, ఆక్సిజన్ ప్లస్ ఎస్క్లిన్, ఆక్సిజన్ ప్లస్ ఎస్క్లిన్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇది చెక్ వాల్యూస్. ఇది ఏంటంటే మన గ్యాస్ ఎప్పుడైనా లీక్ అవుతుందా అని చూసుకోవడానికి, తర్వాత రైట్గా ఉన్నాయా ఏమో చెక్ చేసుకోవడానికి ఇక్కడ మనం ఒకటి స్టెప్ ప్లాన్ టైప్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాం. ఇక్కడ గ్యాస్ ఏదైనా లీక్ అవుతుందా అంటే మనకి ఏమాత్రం తెలియదు. అప్పుడు ఏం చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి తెలిసిపోతుంది గ్యాస్ అనేది లీక్ అయినప్పుడు ఇది తగ్గించి చూపిస్తుంది. అప్పుడు సోప్ వాటర్ అనేది చెక్ చేసుకుంటే గ్యాస్ లీక్ అవుతుందా లేదన్నది మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కటింగ్ టార్చ్. కటింగ్ టార్చ్ ఇంకా 2 రకాల ప్రొఫైల్స్ ఉంటాయి. ఒకటి వెల్డింగ్ టార్చ్, కటింగ్ టార్చ్. ఇక్కడ నుండి మనకి కటింగ్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ కటింగ్ టార్చే ఉన్నాయి. మనకి కటింగ్ టార్చ్లో వచ్చేసి నాజిల్ ఉంటుంది. ఈ నాజిల్ వచ్చేసి 2 సైజెస్ ఉంటాయి. దీంట్లో ఇయర్ క్లిప్స్ ఒకటి పైప్ టైట్ చేయడానికి, తర్వాత ఆక్సిజన్ ఫ్లాష్ కనిస్టర్. ఇది వచ్చేసి ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది, ఇది వచ్చేసి ఎస్క్లిన్ సిలిండర్ ఉంటుంది. ఎస్క్లిన్ ఆక్సిజన్ మనకి ఎలా ఐడెంటిఫై అంటే ఇక్కడ కలర్లో మనం ఐడెంటిఫై చేస్తాం. రెడ్ కలర్ ఉంటే ఎస్క్లిన్, గ్రీన్ ఉంటే ఆక్సిజన్. తర్వాత మనం ఈ గ్లో పైప్ దగ్గర గ్యాస్ ఓపెన్ చేయాలన్నప్పుడు రెడ్ కలర్ ఫస్ట్ గ్యాస్ కటింగ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు రెడ్ కలర్ బటన్ మనం యూజ్ చేసినప్పుడు మనకు అక్కడ గ్యాస్ అనేది ఓపెన్ వచ్చేస్తుంది. ఎస్క్లిన్ గ్యాస్ దాన్ని లైటర్తో కానీ లేదా మ్యాథ్తో కానీ వెలిగించేసి తర్వాత ఆయిల్తో మనం ఫ్లేమ్ అనేది సెట్ చేసుకుంటాము. ఇందులో వచ్చేసి 3 రకాల ఫ్లేమ్స్ ఉంటాయి. ఒకటి ఆక్సిడైజింగ్ ఫ్లేము, కార్బనైజింగ్ ఫ్లేము, న్యూట్రల్ ఫ్లేమ్. న్యూట్రల్ ఫ్లేము, ఆక్సిడైజింగ్ ఫ్లేము, కార్బన్ ఫ్లేమ్ అంటే ఏంటి అన్నప్పుడు మనకి 2 గ్యాస్లు ఈక్వల్గా తీసుకున్నప్పుడు వచ్చేది న్యూట్రల్ ఫ్లేము, ఎస్క్లిన్ ఎక్కువగా తీసుకున్నప్పుడు వచ్చేది కార్బనైజింగ్ ఫ్లేము, ఆక్సిజన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆక్సిడైజింగ్ ఫ్లేమ్. ఈ ఫ్లేమ్స్తో మనం మెటల్ కట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది గ్యాస్ కటింగ్ ప్రాసెస్. ఓకే.